పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గాయత్రి హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాలకోడూరు మండలం మొగల్లు గ్రామానికి చెందిన గర్భిణి ఆడ్డగడ్డ విజయలలితను గత నెల 31న హాస్పిటల్లో జాయిన్ చేశారు. నిన్న డెలివరీ జరిగి ప్రీమ్యూచ్యూర్ బేబీకి జన్మనిచ్చింది. అయితే ఇవాళ సాయంత్రం విజయలలిత మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో లలిత చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. శిశువు పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. అసలు ఏం చేసావమ్మా? ఒక డాక్టర్ అయింది 8 వరకు బాగున్న మనిషి నువ్వు ఇంజెక్షన్ ఇస్తే అప్పటికప్పుడు ఫిట్స్ ఎలా వస్తాయి, ప్లేటెస్ ఎలా పడుతుంది. ఇంజెక్షన్ ఎవరు ఇచ్చారమ్మా? డాక్టర్ గారు చెప్తే ఆ అబ్బాయి ఇచ్చారు. ఆ అబ్బాయి ఇప్పుడు మా అమ్మ తీసుకెళ్ళిపోయినట్టున్నారు. మొత్తానికి ఆ అబ్బాయి కూడా కనిపించట్లేదు. ఆ అబ్బాయిని దాచేశారు. అసలు ఒక పేషెంట్ కండిషన్ ఏంటని ఏమీ తెలుసుకోకుండా ఆపరేషన్ స్టార్ట్ చేసావు. ఇప్పుడు చెప్తున్నావా? బేబీకి ఏంటి, తల్లికి గుండెకి నీరు పట్టింది ఏంటి, గర్భిణీ స్త్రీలో ఇప్పుడు ఉండాల్సిన కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు తెలిసిందా నీకు? ఇప్పుడు తెలిసిందా? మళ్ళీ ఏంటంటే కిడ్నీలు పోయినాయి. అసలు నీకు డాక్టర్ అమ్మ ఏం చదువుకున్నావా తల్లి? కిడ్నీలు పోయినాయి. ఇప్పుడు తెలిసిందా? బ్రెయిన్లో లెవర్లో చిట్లిందంట నరం. మేబీ బ్లడ్ క్లాట్ అవ్వచ్చు. ఏంటి మేబీ ఏంటి ఇది ప్రాబ్లం అని? మేబీ ఏంటి? మేబీ అంటే అవును కాదు నీకే తెలీదు మనిషి ప్రాణం అంటే. ఇది అయిపోయింది. ఇంకొకటి మార్నింగ్ మేము అన్నీ అయిపోయాక అవును కూడా కలిసినాక ఇది పరిస్థితి చెప్పాక మేము బాధల్లో ఉంటే మేము చేస్తున్నాం. వెంటిలేటర్ పెట్టాం. మనిషికి కదలిక లేదు, స్పర్శ లేదు, స్పృహ లేదు, మైండ్ అన్కాన్షియస్ అయినప్పుడు మేము నరాలు చదువుతున్నాం. మనిషి నిలబట్టి మీరు వెళ్ళి చూసుకోండి అంటే ఏం చూసుకుంటాం? నువ్వు వైద్యం ఏం చేస్తావు? మాకేం తెలుసు? నేను డాక్టర్ చేస్తే నేనేం చేస్తా? వైద్యం నిన్నది కట్టుకుంటానే. మళ్ళీ ఏమో అది కూడా అయిపోయినాక సారు మహా పెద్ద మనిషి, గౌరవనీయుడు, ఇంత పెద్ద ఎండి హాస్పిటల్ కి ఒక మినిమం సెన్స్ లేని మనిషి, ఒక మనిషి ప్రాణం అంటే వాల్యూ తెలియని మనిషి ఒక హాస్పిటల్ కింద చైర్మన్ అయ్యింది, ఎండి అయ్యింది. 72 గంటలు గడిస్తేనే కానీ ఏమీ చెప్పలేము. 72 గంటలు గడవలేమన్నా అన్న మనిషి 24 గంటలు తిరగకుండా మనిషి చనిపోయింది. ఎలా చేతులు పెడతావు? శుక్రవారం జాయిన్ అయ్యాం. శుక్రవారం పొద్దున్న చూసింది, సాయంత్రం ఎలా వచ్చి అలా వెళ్ళిపోయింది. కానీ శనివారం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా రాలా. ఆదివారం మధ్యాహ్నం చెప్పడం పొద్దున కూడా రాలా. ఏంటమ్మా డాక్టర్ రావట్లేదు, ఈ డాక్టర్ రాదా? పొద్దుట సాయంత్రం చూడదా? పేషెంట్ బాగోలేదనే కదా ఇంకో డాక్టర్ అప్ప చెప్పిందండి. 10 దానికి ఆ డాక్టర్కి ఏమి తెలియదు. 10 ఓడికి ఫోన్ చేసి అడుగుద్ది. ఈ పేషెంట్ ఏం చేయాలి? 10 డాక్టర్ వేరే వాళ్ళు అడిగే చేస్తుంది. ఇప్పుడు వేరే అమ్మాయి పంపినప్పుడు ఈ రెస్పాన్స్ తీసుకోవాలి కదా. ఇవిడి శనివారం రాలేదు, శనివారం పొద్దున రాలేదు, సాయంత్రం రాలేదు, ఆదివారం పొద్దున కూడా రాలా. మధ్యాహ్నం 2 కూడా టైంకి వచ్చింది. బంగారు తల్లి ఆపరేషన్ ఉంటాం వల్ల నేను మర్చిపోయి వెళ్ళిపోయానమ్మా అని అడిగింది. ఇదేనా వేరే డాక్టర్ పంపితే ఇదేనా రెస్పాన్సిబుల్? ఆవిడికి ఎక్కడికి అన్నాను నర్సులు, అమ్మ మేము ఆరోగ్య కార్డు చేయించుకుంటలేదు, మేము రూపాయలు పోస్ట్ చేయించుకుంటాం అమ్మ అనుకుంటే వాళ్ళ మీద దెబ్బలాడు. సిస్టర్లు వస్తారు, ఏ కడుపు నొప్ప నీకు, ఏ బిడ్డ ఏంటి, ఏమయ్యింది అని అడుగుతారు. ఒక్క సిస్టర్ తెలీదు. మేము చెప్పుకోవాలి పేషెంట్ ఇక్కడ పడుకుని బేబీ ఎక్కడ ఉందని అడిగేవారు. రోజు వచ్చి మమ్మల్ని మేము చెప్ప సమాధానం ఇదా? డాక్టర్ ముందు సిస్టర్లు అందరూ నుంచో పెట్టుకుని ఈ మనిషికి ఇది ప్రాబ్లం అని చెప్పాలి. గంటకో సిస్టర్ వస్తుంది. ఎన్నిసార్లు తిరగాలి? సిలకి పెట్టారంటే 10 సార్లన్నా తిరగాలి. వెనకాల రెండమ్మ చూడండి అమ్మ పిల్ల బాగా పట్టించుకోవాలమ్మా అనుకోండి ఎన్నో సార్లు అడిగాను. అడిగి దేనికి సమాధానం చెప్పరు.